हाय फ्रेंड्स బాగా జిడ్డు పట్టిన క్యాన్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉందండి. స్కిప్ చేయకుండా మీరు ఎలా చేసుకోవాలి బాగా జిడ్డు పట్టిన బట్టలను సింపుల్ గా చేసేసుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా క్లీన్ చేసేసుకోవచ్చు. మరి ఏంటి ఎలా అనేది క్లీన్ చేసుకునే వీడియో ఉంది. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అన్నమాట. సో స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి. వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి. మీరు కొట్టడం వల్ల మా ఛానల్ మరింత 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 ముందుకు అయితే వెళ్తుంది. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ కాదండి, మన ఇంట్లో ఆడవాళ్ళకందరికి ఉపయోగపడే టిప్ అన్నమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు కూడా. సో స్కిప్ చేయకుండా మటుకు చూడండి. అది ఏంటో తెలుసా, మనం స్టీల్ దానిలో నూనె వేసి పెడుతుంటాం కదా, అంటే జిడ్డు పట్టిపోయి అంత మురికిగా అయిపోయి ఉంటుంది కదా, జిడ్డు తొందరగా వదలదు. మనం స్క్రబ్బర్ వేసి రుద్దొచ్చు, కానీ స్క్రబ్బర్ అంత జిడ్డు అయిపోతుంది కదా. సో సింపుల్ గా మీకు ఎలా చేసుకోవాలి ఏంటి, మనకి ఎక్కువ జిడ్డు లేకుండా సింపుల్ గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అందరికి యూజ్ అయ్యే టిప్ అన్నమాట. సో లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం పదండి. చూసారు కదా అండి ఎంత జిడ్డు పట్టిపోయిందో. ఇంకా చాలా మంది అయితే ఇంకా ఎక్కువ పట్టి ఉంటుంది కదా. ఇంకా మనకు అంత లోపల జిడ్డు అంత ఇదంతా కింద అంతా చాలా జిడ్డు పేరుకోయింది. అలాగే కొంతమందికి గారలాగా అంటే పేరుకుపోయి ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత జిడ్డు అసలు మనకి అంత మనం స్క్రబ్బర్ వేసి రుద్దుకోవచ్చు, కానీ అంత జిడ్డు ఉంటుంది కదా. చూసారు కదా, ఇంకా ఇదంతా కొంతమందికి గారలాగా పట్టింటుంది, అంటే పేరుపోయి ఉంటుంది అనమాట. ఎక్కువ మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే అదంతా పోతుంది, కానీ మనం మర్చిపోయి వదిలేసినాం అనుకో ఇట్లా పేరుకుంటుంది అనమాట. కనిపిస్తుందండి, ఇట్లా పేరుకొని పొడిస్తుంది. అది తొందరగా పోదనమాట. సో మనకి జిడ్డు వదలాలి తొందరగా అంటే మన ఇంట్లో వంటింట్లో ఉండేదాంతోనే మనం సో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ ఎలా ఏంటనేది చూపించేస్తాను పదండి. మన ఇంట్లో ఉన్న వస్తువు ఏమీ లేదు. నిమ్మకాయ ఉంటుంది, వంట సోడా ఉంటుంది, సర్ఫ్ ఉంటుంది, డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా అందరి ఇళ్ళలో, అది ఆ మూడు అయితే కావాలన్నమాట. ఇంకెందుకు ఫస్ట్ అయితే గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాం. చూసారు కదా, మూత కూడా చాలా అంటే చాలా పేరుకోయింది. ఈ జిడ్డుని వదిలించాలంటే టైం పడుతుంది కదా. ఇలా సింపుల్గా మన జిడ్డు అంతా పోయి మనం ఈజీగా కడుక్కునేలాగా చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనకు జిడ్డు వదిలితే ఇదంతా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారా మూతకు కూడా ఎంత ఉందో. ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఒక పెద్ద గిన్నెలో అయితే కొంచెం పెద్దగా మనకి ఇది పట్టేటంత గిన్నెలో అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ మరిగిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవి కొంచెం వాటర్ ఉడకాలన్నమాట బాగా. ఇవి మనకి అది నూనె క్యాన్ మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడు మనమైతే నిమ్మకాయ వేసుకోవాలి. నిన్న నిమ్మకాయ ఉంది మా ఇంట్లో అని చెప్పేసి ఇదే పిండుతున్నానండి. ఇలా రసం అంతా పిండేసుకోవాలన్నమాట. ఇదంతా రిస్క్ అవసరమా అని అనిపిస్తుందేమో మీకు, కాకపోతే మనకి జిడ్డు అనేది తొందరగా వదులుతుంది కదా, అందుకోసం అనేసి ఆ నిమ్మకాయ తొక్కు కూడా అందులోకే వేసేసాను. ఇంకా కొంచెం అయితే పిండుతున్నాను. చూసారు కదా, మనకి నిమ్మకాయ అనేది ఏ దానికైనా కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా పిండేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి వంట సోడా మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇది వేసినప్పుడు కొంచెం నురుగులాగా వస్తుంది. అలాగే ఒక స్పూన్ సర్ఫ్ వేసుకోవాలండి. ఒక స్పూన్ సర్ఫ్ వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకొని అంతా ఇప్పుడు వాటర్ అయితే మనకు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి జిడ్డు వస్తువులు అయితే వేసుకుందాం. ఈ గరిట కూడా అదే జిడ్డు పట్టింది. ఇప్పుడు ఈ మూత కూడా వేసేసుకుందాం. చూసారు కదా మూత ఎంత ఉందో. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇది కూడా వేసేద్దాము. ఇలా వేసేసుకొని ఒక సైడ్ బాగా ఇదైన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు మరిగించుకుందాము. ఎక్కువ టైం ఏం పట్టదండి. ఏమంటే మనకి జిడ్డు అనేది మన స్క్రబ్బర్కి కానీ ఏ దానికి కానీ అంటకుండా మనం ఇలా సింపుల్గా పోగొట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇటు అటు తిప్పుకుంటూ చూసారు కదా, మనకు ఆల్రెడీ చూడండి జిడ్డు అనేది ఎట్లా వదులుతా ఉందో. చూస్తున్నారా, ఇట్లా అంటేనే పోతుంది అనమాట. ఇట్లా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ బాగా తిప్పుకుంటూ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా పెడితే మనకి క్లీన్ జిడ్డు అనేది పూర్తిగా వదులుతుంది అనమాట. జిడ్డు అనేది అసలు ఉండదు.
మనం అప్పుడు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా ఇలా అనుకుంటూ జాగ్రత్తగా మరి వేడి నీళ్ళు చేతి మీద వేసుకునేరు. ఇలా ఇక్కడ సైడ్ కూడా అనుకుంటూ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా మటుకు చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏమంటే నిదానంగా చూపిస్తున్నాను, అన్నీ చెప్తాను నేను. ఇలా పెట్టేద్దాము. మనకు మూతకు కూడా ఆల్మోస్ట్ పోయి ఉంటుంది. చూడండి, మనకు ఆల్మోస్ట్ జిడ్డు వదిలినట్టు కనపడతా ఉంది. ఇవి తప్ప ఇది కొంచెం బ్రష్తో క్లీన్ చేసేసుకుంటా పోతుంది. కానీ చూసారు కదా, ఇక్కడంతా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్నాక ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దామండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే క్లీన్ చేసుకుందాం. ఇట్లా కదుపుతా ఉండండి. ఆల్మోస్ట్ మనకి జిడ్డు అనేది క్లీన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకి మురికి ఎక్కువ పేరుపోయింది. ఎలా క్లీన్ చేసుకున్నాం అనేది చూపిస్తాను ఇప్పుడు. కొంచెం అయితే ఇంకా వేడిగా ఉన్నది చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా తీద్దాము. ఈ వాటర్ అయితే వంపేసుకోవాలి. ఇప్పుడు చూడండి అంత లోపల అయితే పూర్తిగా. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసుకుందాం. ఒక బ్రష్ తీసుకొని అయితే వంపేసినాను. ఇప్పుడైతే మూతలు కూడా చూద్దాం. ఆల్మోస్ట్ మూతలు కూడా వదిలిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకుందాము మూతల్ని కూడా ఎలా చేసుకోవాలని. ఇప్పుడు ఒక బ్రష్ అయితే తీసుకున్నాను. ఒక బ్రష్ తీసుకొని చూడండి ఇలా ఇలా ఒక బ్రష్ తీసుకుంటే మనకి పూర్తిగా క్లీన్ అనేది పోతుంది. porque మనం ఇలా అంటే పోతుంది అనమాట. మనం అంతా జిడ్డంతా వదిలింటుంది. ఇలా ఉంటే జస్ట్ ఇలా అంటే మనకి మూత కూడా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా. ఈ బ్రష్ అంటే ఇట్లా సైడ్లో కూడా బాగా పోతుంది అనమాట. బ్రష్తో ఇట్లా బ్రష్ తీసుకొని ఇట్లా చేసుకుంటే పూర్తిగా క్లీన్గా పోతుంది. ఇలా మళ్ళీ ఇలా స్క్రబ్బర్ తీసేసుకొని ఇట్లా సైడ్లో కూడా ఒకసారి బాగా అనేసుకొని క్లీన్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్తో కడిగి చూద్దాం. ఇప్పుడైతే చూడండి ఎంత కొత్త దానిలాగా అయిందో. మీకు ఇందాక చూపించిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది చూడండి. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసేద్దాం. సైడ్లకి మనకి రాదు కాబట్టి పీస్తో అలా ఇట్లా బ్రష్ తీసుకొని ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా సైడ్లకి అంతా ఇట్లా క్లీన్ చేసేసుకుంటే మనకి కింద అనేది పూర్తిగా క్లీన్ అవుతుంది. బ్రష్ తీసుకుంటేనే మొత్తం అనేది క్లీన్ అవుతుంది. ఇలా ఇట్లా సైడ్లకు మొత్తం ఇక్కడ అనేసుకోవాలన్నమాట. బాగా ఇట్లా రుద్దుకుంటే పూర్తిగా పోతుంది బ్రష్తో. ఇక్కడ కూడా ఇలాగే అనేసుకోవాలి. మీకు ఇక్కడ ఇది వద్దు అనుకుంటే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇట్లా దీనిపైన రుద్దేసుకోవచ్చు. ఇలాగా పూర్తిగా జిడ్డు అనేది ఆల్రెడీ మనకు వదిలింది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు లోపల కూడా ఇలాగే క్లీన్ చేసేసుకుందాము. క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా ఇక్కడ కూడా సైడ్లకి మనకి చాలా మురికి ఉంటుందండి. ఇలా క్లీన్ చేసుకోవాలి బ్రష్తో. జిడ్డు అనేది చూడండి ఇట్లా పోతా ఉంది. మనం రుద్దుతా ఉంటేనే ఇట్లా ఇక్కడ సైడ్ అంతా రుద్దుకోవాలి. జిడ్డు అనేది ఇక్కడ సైడ్లకి ఎక్కువ పట్టి ఉంటుంది చూడండి. ఇక్కడ ఇట్లా బ్రష్తో క్లీన్ చేసుకుంటే పూర్తిగా పోతుంది అనమాట. క్లీన్ చేసేసుకుందాము. ఇట్లా ఇది స్క్రబ్బర్తోనే చేసుకోవాలి. ఇట్లా పూర్తి క్లీన్ చేసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అంతా అయితే వదిలింది చూడండి. జిడ్డు అంతా కూడా పోయింది. ఇప్పుడైతే కడిగి చూద్దాం. తప్పుడైతే క్లీన్ చేసి చూద్దాం. జిడ్డు అసలు ఏమీ లేదు. చూసారు కదండి, జిడ్డు మొత్తం పూర్తిగా వదిలిందనమాట. మీకైతే కనిపిస్తుందా? లోపల కూడా అసలు చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు కదా లోపల. చూసారా ఎంత నీట్గా జిడ్డు లేకుండా మనకి చాలా తేలికగా ఈజీగా క్లీన్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా కింద చూడండి అసలుకి మనకి ఎంత పేరుపోయింది, ఎంత బాగా పోయిందో అంతా కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి వీలైతే ఇలా ట్రై చేయండి. జిడ్డు మనకి స్క్రబ్బర్ కూడా జిడ్డు లేకుండా చాలా బాగా క్లీన్ అవుతుంది. మూత కూడా చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. గరిట అన్ని కూడా మనం ఆయిల్ వేసుకునే గరిట కూడా క్లీన్ అయిపోయింది.
బాగా క్లీన్ అయిందో, చాలా అంటే చాలా బాగా క్లీన్, అసలు జిడ్ అనేది లేకుండా లోపల కూడా చాలా బాగా క్లీన్ అయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండాకాలంగా చెమటలు బాగా పడుతుంది.